అందరూ ఏమనుకుంటున్నారంటే విజయ్ పార్టీ పెట్టి 2 సంవత్సరాల్లోనే సీఎం రేంజ్‌కి వచ్చేసారని. అది నిజమే. కానీ దాని వెనకాల ఆయన ఒక లీడర్ సీఎం కాకముందు. అది 15 సంవత్సరాల ముందు. అది ఎలా అంటే విజయ్ ఏం చేశాడంటే తన ఫ్యాన్ క్లబ్స్‌నన్నీ మర్చేసి ఒక రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్‌ని స్థాపించాడు. దాని పేరే విజయ్ మక్కం ఇయక్కం. యాక్చువల్లీ విజయ్ స్థాపించింది ఒక ఫ్యాన్ క్లబ్ కాదు, ఒక క్యాడర్ అనమాట. ఈ స్ట్రాటజీ క్లియర్ కట్గా ఎప్పుడు తెలిసిందంటే 2021లో తమిళనాడు రూరల్ లోకల్ బాడీ సెలక్షన్ జరుగుతున్నాయి. అందులో 169 సీట్లకు గాను 115 సీట్లు ఈ వీఎంఐకే వచ్చినాయి. అంటే విజయ్ సీఎం కాకముందే వాళ్ళ కార్యకర్తలకు పొజిషన్ ఇచ్చేసాడు అనమాట. అదే టైంలో కమల్ హాసన్ కూడా పార్టీ పెట్టి బరిలోకి దిగారు. కానీ ఎన్ని సీట్లు గెలుచుకున్నారు? 0. 2021లో ఎలక్షన్ జరుగుతున్నప్పుడు విజయ్ ఏం చేశారంటే సైకిల్ మీద వెళ్ళి ఓటేశారు. ఎంతగా మీడియా అటెన్షన్ గ్యాదర్ చేశారంటే పీపుల్ మైండ్ సెట్ని క్యాప్చర్ చేశారు. ఆయన తన కెరియర్ స్టార్టింగ్లో తమిళ్ మ్యాగజైన్లో ఏం రాశారంటే ఈ మొఖం చూడడానికి డబ్బులు పెట్టి కొనుక్కోవాలా టికెట్ అని. అదే ప్రజలు విజయ్ని ఎంతగా ప్రేమించారంటే తన టాటూని గుండెల మీద వేయించుకునేంతలాగా ఫాలోయింగ్ సంపాదించారు విజయ్.